లాస్ట్ వీడియోలో విత్తనాలన్నీ నాటుకున్నా కదా ఫ్యూ వీక్స్ బ్యాక్, వాటి అప్డేట్ ఏంటో ఇప్పుడు చూడండి. ఇవి రైట్ అండ్ రెడ్ రాడిష్ ఉన్నాయి కదా, అవి మనం పెట్టినవి అన్నీ అయితే ఏం రాదు, బట్ ఆల్మోస్ట్ 75% అన్ని సీడ్స్ అయితే స్ప్రౌట్ అయినాయి. 2 లైన్లు పెట్టుకున్నాను నేను, వైట్ 2 లైన్లు, రెడ్ 2 లైన్లు పెట్టుకున్న రాడిష్. రెడ్ అయితే బాగానే వచ్చినట్టున్నాయి కానీ వైట్ కొంచెం తక్కువ వచ్చినట్టున్నాయి. చూడాలి ఎట్లా వస్తాయి. అండ్ ఇట్స్ సాయిల్ కూడా బాగాలేదని చెప్పినా కదా, సో ఎంత ఏమవుతుందో చూడాలి. ఇవైతేనేమో క్యారెట్, చూడడానికి మన కొత్తిమీర చెట్ల లాగా ఉంటాయి, స్ప్రౌట్ అయినాయి, ఇంత అయిపోయినాయి చూడండి. అన్నీ అయితే ఏం రాలేదు. నేను 2 లైన్లు పెట్టుకున్న క్యారెట్ కూడా, బట్ ఒకటే లైన్లో స్ప్రౌట్ అయినాయి. ఇవైతేనేమో స్పినాచ్, ఇంకా అవి రావనే చెప్పుకోవాలి. ఎవ్రీ ఇయర్ నాకైతే అసలు సరిగ్గా రాదు. ఆ పాలకూర ఏంటో, గింజలు మంచిగా ఉండేవో తెలియదు, నాకు పెట్టడానికి రావా గింజలో తెలియదు. ఒక్కటో 2 చెట్లు వస్తాయి, అవే ప్రసాదం లాగా తెంపుకుంటూ ఉంటాను ఆ పాలకూర. ఇంకా ఈసారి కూడా అంతే, 3 ఏమో మొలకొచ్చినట్టున్నాయి. చాలా వరకు అవన్నీ మొలకలు మాడిపోయినాయి ఎండకి. ఇంకా కొన్ని రోజులైనాక మరి సీడ్స్ పెట్టి చూడాలి వస్తాయా ఏం చేస్తాయా అని. ఇంకా రాడిష్, బీట్రూట్ అయితే మాత్రం చాలా వరకు వేలడంత సైజ్ అయ్యి ఈ ఎండకి మాడిపోయినాయి. మాకు 1 వీక్ కంటిన్యూస్గా 90 ఉండే టెంపరేచర్, సో దానివల్ల అన్నీ మాడిపోయినాయి చెట్లన్నీ. ఈ క్యారెట్ చెట్లు కూడా చాలా వరకు వచ్చినాయి, అవి కూడా మాడిపోయినాయి. సెకండ్ లైన్లో ఉన్నాయన్నీ మాడిపోయినాయి, మరి ఏంటో తెలియదు. బీట్రూట్ అయితే అసలు అన్నీ పోయినాయి చెట్లు, వేలడంత సైజ్ అయిపోయి. ఇంకా ఈ స్పినాచ్ అయితే మాత్రం 3-4 మిగిలినాయి. చూడాలి ఎంత పెద్దగా అయితే ఏమైతాయి అని. ఎవరికైనా మంచి స్పినాచ్ గింజలు ఎక్కడ కొనాలో తెలిస్తే చెప్పండి. సబ్స్క్రైబ్.